రాత్రేమో చప్పిడి పప్పు చేసి మా అమ్మ పంపించిన టమాటా పచ్చడి అయితే తాలింపు వేసుకుని తలకు 2 అప్పడాలు వేయించుకుని అయితే తినేసాము. ఇక పొద్దున్నేకైతే మాత్రం పప్పు చాలా మిగిలిపోయింది. అస్సలు పాడవలేదు. వాతావరణం చల్లగా ఉండేసరికి కూరలు మాత్రం ఏమీ పాడవట్లేదు. మధ్యాహ్నానికి కూడా అలాగే ఉంటున్నాయి. ఒక్కొక్కసారి అయితే నేను ఇంకా కూర కూడా వండట్లేదు. అవే వాడుకుంటున్నాము, ఇక తింటున్నాము. మధ్యాహ్నం కూర చేద్దాం అనుకుంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, మొత్తం అయిపోయాయి. ఇక బయటికి వెళ్ళి తీసుకొద్దామంటే మాత్రం ఫుల్గా వర్షం అయితే పడుతుంది. ఇక నాకైతే మాత్రం అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే నీ వర్షానికి చాలా భయం. నిజాయితే మాత్రం అస్సలు తట్టుకోలేను. నిజం చెప్పాలంటే గడ్డ గట్టుకుపోయినట్టే అనిపిస్తుంది అనమాట నాకైతే మాత్రం. ఇక మొన్న ఎప్పుడో పప్పుచారు చేశాను. ఆ కొంచెం అయితే చింతపండు రసం అయితే ఆ ఫ్రిడ్జ్లో మిగిలిపోయింది. ఇక కూరగాయలన్నీ చెక్ చేసేసరికి ఫ్రిడ్జ్ తీసి అవి ఒక రెండు అయితే కనిపించాయి. నిజం చెప్పాలంటే అందరిలో ఇదే పరిస్థితి ఉంటుంది అనమాట. కూరగాయలు అయిపోయినాయి లాస్ట్కి. అన్ని కలిపేసి చారు చేద్దామని అనుకున్నాను, కానీ ఇక నాకైతే మాత్రం చాలా టైం పట్టేటట్టు ఉందని చెప్పేసి నేను ఇక సాంబార్ రైస్ అయితే చేసేసాను. ఇక మా ఇంట్లో పప్పుచారు విషయానికి వస్తే మాత్రం ప్రతిరోజు చేసిన వద్దనే అనమాట. ఇక అప్పడాలు కానీ వడియాలు కానీ ఉంటే మాత్రం మామూలుగా తిండి పప్పుచారు తింటాం కాదు, పళ్ళల్లో పోసుకుని తాగేసేస్తాం మేమైతే మాత్రం. అంత ఇష్టము. ఇక ఈ రైస్ అయితే మాత్రం నాకు అనిపించింది గుళ్ళో పెట్టిన ప్రసాదం టేస్ట్ అయితే లేదనిపించింది. చాలా వరకు దీనిలో చాలా ఇంగ్రీడియంట్స్ తగ్గినాయి కాబట్టి. ఇంతకు ముందు చేసినప్పుడైతే టేస్ట్ బాగుంది, ఇప్పుడైతే నా వంట నాకు నచ్చలేదు. ఎలా ఉన్నా సరే కడుపు అయితే నింపుకోవాలి కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి మరి.